సంవత్సరం పూర్తయింది. మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ అయినా అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల నుంచి 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్ని పత్రికల్లో ఏ ఉద్యోగాలు ఏ డేట్ లోపల భర్తీ చేస్తామో సవిరమైనటువంటి జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ను పూర్తి చేసి భర్తీ చేసినటువంటి ఒక్క ఉద్యోగం కూడా దాఖలా లేవు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే భర్తీ చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇది రోజు నిరుద్యోగ యువత కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు, విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఉపాధ్యాయులకు, టీచింగ్ స్టాఫ్కు, నాన్ టీచింగ్ స్టాఫ్కు సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సరైనటువంటి బోధన లేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సర్టిఫికేట్స్ సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది. టీచర్స్ రిటైర్మెంట్ అయితే నెలల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. డిఏలు ఎక్కడ పోయినాయో తెలియదు. వేతన సవరణ కమిటీ ఇంతవరకు మరి ప్రభుత్వం దృష్టిలో ఆలోచన చేయలేదు. కేంద్ర ప్రభుత్వము ఏ ఒక్క డిఏ ఆపకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సక్రమంగా డిఏలు అందిస్తూ ఉంది. వేతన సవరణ కమిటీ షెడ్యూల్ ప్రకారం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో అతిగతి లేదు. టిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, రాష్ట్రాన్ని దివాలా తీసింది, కుటుంబం అంతా దోచుకున్నది, ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్నదని ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ బాటలోనే ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. అప్పులు చేయడము, దోచుకోవడము, తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ ఉన్న రోజులు నేను నా కుటుంబం ఉంటే సరిపాయే, తెలంగాణ ప్రజలు అప్పుల పాలైనా పర్వాలేదు అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా, ఏ సంస్థ అప్పులు ఇస్తుందా, ఏ కొత్త కార్పొరేషన్లు పెడదామా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నది. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఈ ప్రభుత్వం ముందు ఒక కార్యాచరణ ప్రణాళిక లేదు. ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు ఒక రోడ్ మ్యాప్ లేదు. రైతులకు ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తామో, రైతులు పండించినటువంటి పంటలకు బోనస్ ఏ రకంగా ఇస్తామో, ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం దగ్గర గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన తెలంగాణలో ఉంది. ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు ఎంత ఘాటుగా మాట్లాడినా కూడా ప్రజలు ఆ మాటలతో కడుపు నిండదనే విషయము రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. నేను చాలా బాగా మాట్లాడతా, నేను చాలా బాగా విమర్శిస్తా, ఘాటుగా మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా,
నా మాటలు వినండి, నా మాటల ద్వారా మీ కడుపు నింపుకోండి, నా మాటల ద్వారా మీ హామీలు అమలు జరిగాయని అనుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుందే తప్ప కనీసము ఒక్క బలైన వర్గాల గృహ సముదాయానికి ఇంతవరకు ఫౌండేషన్ స్టోన్ వేసి కనీసము పిల్లర్స్ కూడా పడలే. మరి రాష్ట్రంలో ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు ఈ యొక్క 14 నెలలుగా కాంగ్రెస్ పాలన చూశారు. ఈ రెండు ప్రభుత్వాలకు ఏమాత్రం తేడా లేదు. మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్. బొమ్మ బొరుసు లాంటి ప్రభుత్వాలే, ఒకే తాను ముక్కలే రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు. కాబట్టి తెలంగాణ సమాజము ఆలోచన చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో రావాల్సి ఉంది. ఆ బాధ్యత తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రాన్ని ఇదే విధంగా వదిలేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు పక్కన పెట్టు, ఉన్న భవనాలకు రంగు వేసేటువంటి పరిస్థితి ఉండదు, సున్నం వేసే పరిస్థితి కూడా ఉండదు, చాక్ పీసులు అందించే పరిస్థితి ఉండదు. ప్రతి నెల తెలంగాణ ప్రజల మీద అప్పు భారం పెరిగిపోతుంది. ఈ నెలకు ఎంత అప్పు వస్తుంది, వచ్చే నెల ఎంత అప్పు తెచ్చుకుందాము, ఎవరిస్తారు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయే తప్ప మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దుర్మార్గంగా దివాలా తీయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని మనవి చేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో, నల్గొండ ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన సర్వోత్తమ రెడ్డి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన. కాబట్టి ఆ రకంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, నిజాయితీతో ఉపాధ్యాయ వర్గానికి సేవ చేసినటువంటి వ్యక్తి, చాలా సింపుల్గా ఉంటాడు. తన శేష జీవితాన్ని అంతా కూడా ఈరోజు ఉపాధ్యాయులకు మరింతగా అంకితం చేయడం కోసము ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి వారిని గెలిపించాల్సిందిగా నేను కోరడం కోసమే ఈరోజు వరంగల్కి రావడం జరిగింది. తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు లెజిస్లేటివ్ కౌన్సిల్లో, అదేవిధంగా ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ సమస్యల పరిష్కారం